హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. 3-4 రోజులుగా తెలంగాణకి సంబంధించి చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పాలిటీషియన్స్ నుండి కొన్ని లోడెడ్ స్టేట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. మాటలు అయ్యల జాగీర్ల వరకు పోయినాయి. ఇప్పుడు అయ్యలు జాగీర్లు అన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇంకా తెలంగాణ వ్యక్తులు అనే వాళ్ళు మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. మన ఛానల్లో రాజకీయాల జోలికి పోము, రాజకీయాలని టచ్ చేయము. ఎందుకంటే రాజకీయాలకి భయపడో లేకపోతే రాజకీయాలంటే ఇవి గొప్ప విషయాలు అని కాదు. మనం టచ్ చేయలేనంత కింద స్థాయిలో ఉంటది రాజకీయం. నేను పర్సనల్లీ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ యాక్టివ్ పాలిటిక్స్ లో. మన ఆడియన్స్ కూడా లార్జ్లీ ఉండరు. సో యాక్టివ్ పాలిటిక్స్ అనేది నాకు అనవసరం, పర్టికులర్లీ అనవసరము. కానీ ఎంత వదిలేసినా గానీ పదే పదే వచ్చి గెలికి తెలంగాణ సబ్జెక్ట్ ని తీసుకొస్తున్నప్పుడు యావరేజ్ తెలంగాణ వ్యక్తులు అంటే నాలాంటి వ్యక్తులు హర్ట్ అవుతారు, మాట్లాడాల్సి వస్తుంది. అయినా కూడా అత్యంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ మాట్లాడతలేము. అండ్ ఈ డిసిప్లిన్ మనం రాజకీయ నాయకుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అన్నది మన తప్పే అవుతుంది. వాళ్ళు ఈ విషయాన్ని టైం అండ్ అగైన్ ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇంతకన్నా దిగజారరు అన్న ప్రతిసారి దిగజారుతూనే ఉంటారు, దిగజారుడు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. తెలంగాణ గురించి తెలిసిన ఏ వ్యక్తి కూడా జాగీర్ల ప్రస్తావన పట్టుకరారు. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు జరిగినాయి ఈ జాగీర్లకు వ్యతిరేకంగా. సాయుధ పోరాటం మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు అన్ని గుత్తేందారు జాగీర్లకి వ్యతిరేకంగానే జరిగినాయి, దొరలకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలే ఇవన్నీ. సో అసలు ఈ రోజు తెలంగాణలో వచ్చి జాగీర్లా అని మాట్లాడితే, అయ్యల జాగీర్లా అని మాట్లాడితే, సో మళ్ళీ 2026 లో తెలంగాణలో జాగీర్ల ప్రస్తావననే తేవాలి అంటే ఆ డిస్కషన్ మీరు స్టార్ట్ చేశారు, కానీ ఎండ్ చేసేది మాత్రం తెలంగాణ ప్రజలు. మళ్ళీ చెప్తున్నా, జాగీర్లకి వ్యతిరేకంగానే ఉంటాడు ప్రతి తెలంగాణ వ్యక్తి. సో ఎవరి జాగీర్లు, ఎక్కడ జాగీర్లు, ఎవరు కొత్తగా జాగీర్లు పుట్టియడానికి కట్టడానికి చూస్తుర్రు అన్నిటి ప్రస్తావన అనేది వస్తుంది. ఆ జాగీర్లు పుట్టక ముందుకే ఎండ్ అయిపోతాయి కూడా. సో ఏం మాట్లాడినా కొంచెం ఆచి తూచి మాట్లాడండి. వాక్ స్వాతంత్రానికి గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. అదే విధంగా తెలంగాణ వ్యక్తిని కూడా. సో మాకు లౌక్యాలు, వినమ్రతలు ప్రదర్శించడాలు ఇవన్నీ రావు మాకు. మీకెంత వాక్ స్వాతంత్రం ఉందో అంతకి డబుల్ వాడతాం మేము. అప్పుడు తీసుకునే శక్తి మీకుందా? చెప్పండి, తీసుకునే శక్తి మీకుందా? మళ్ళీ నిజాల బేసిస్ మీదనే మాట్లాడతాం మేము, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మాకు మీలాగా. సో వాస్తవాలతో కౌంటర్ చేసినప్పుడు తీసుకునే శక్తి మీకుందా? అది లేనప్పుడు మాట్లాడడం, ఈ ప్రస్తావనలు తీసుకురావడం మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. మళ్ళీ టైం అండ్ అగైన్ నేను ఇదే చెప్తాను. తెలంగాణ వ్యక్తులు చాలా డిసిప్లిన్ ప్రదర్శిస్తున్నారు ఈ మూమెంట్ లా. 2014 నుండి తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుండి వి హావ్ మూవ్డ్ ఆన్. మాకు ఎంత అన్యాయం జరిగినప్పటికీ చారిత్రాత్మకంగా ఈ రోజు మేము మూవ్ ఆన్ అయిపోయి ఉన్నాము. తెలంగాణ అన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేసి ఆ వాస్తవంలో బతుకుతున్నాము. కానీ కొంతమంది రాజకీయ ఆర్థిక భవిష్యత్తు లేని వ్యక్తులు వచ్చేసి వాళ్ళ రిలవెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి పదే తెలంగాణ అన్న టాపిక్ ని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రజలకు ఒక ఫ్యూచర్ చూపించలేని పరిస్థితిలో వచ్చి తెలంగాణను బ్లేమ్ చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు, ఏవో ఓట్లు రాలితాయి అన్న ఉద్దేశాలతోని. సో ఈ రాజకీయ ఆట అనేది అది మీరు రాజకీయాల వరకు పెట్టుకోవాలి. తెలంగాణ అన్న టాపిక్ మీదికి మొత్తానికి తీసుకొస్తే తెలంగాణ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో పదే మాటలు అంటున్నా కొద్దీ ఎన్ని రోజులని వింటారు? ఏమని భయపెట్టి నోర్లు మూపిస్తారు? వినం కదా. వినేటోళ్ళమైతే తెలంగాణ ఎట్లా వస్తుంది? తెలంగాణ ఎట్లా సాధించుకుంటాము మీరు చెప్పే మాటలు వినే లెక్కలైతే? సో మీరు ఒకసారి హిస్టరీని చదువుకోండి, ఒకసారి ఇక్కడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సరే చదువుడు అర్థం చేసుకున్నాడు ఇది జర కష్టమే మీకు. ఆ ఫ్యూడల్ మైండ్ సెట్ అనేది వదిలిపెట్టి పోతలేదు మిమ్మల్ని. ఇంకా నేను అర్థం చేసుకోగలుగుతా, మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాను. సో అందుకని ఇంకా మీకు సరళమైన భాషలో చెప్తున్నాను, రాకండి గెలక్కండి. ఎందుకంటే ఒకసారి గెలికిన తర్వాత వచ్చే రియాక్షన్ మీరు భరించలేరు. అండ్ నోబడి వాంట్స్ దట్. మేము ఈ రోజు యాక్టివ్గా వచ్చి ఎవరి గురించి మాట్లాడతలేం. సో వదిలేయండి, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేయండి, వాస్తవంలోనే బతకండి. చాతగాని కళల్ని కనకండి, అవి సాకారం కానప్పుడు పక్కనోని మీద పడి ఏడవకండి. అండ్ నేను మళ్ళీ రీటరేట్ చేస్తున్నాను, తెలంగాణ ఉద్యమం అనేది రాజ్యాంగబద్ధమైన ఉద్యమం. కంట్రీ మొత్తానికి ఒక టెంప్లెట్. ఏ విధంగా రీజనల్ ఐడెంటిటీ మెయింటైన్ చేస్తూ భారతీయులుగా ప్రౌడ్ భారతీయుల్లాగా ఉండొచ్చో తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమమే నిదర్శనం దానికి. అండ్ తెలంగాణ ఉద్యమం అనేది హేట్ డ్రివెన్ ఉద్యమం కాదు, దానికి 12 years ఆఫ్ హిస్టరీనే నిదర్శనం. ఈ 12 years లో మైగ్రేషన్, ఇన్వర్డ్ మైగ్రేషన్ ఇంటూ తెలంగాణ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. సెటిలర్లు, ఇమిగ్రేషన్లు, ప్రతి ఆస్పెక్ట్ పెరిగింది కదా. అంటే ఇప్పుడు సెటిలర్లకు ఇక్కడ వచ్చే ఉద్యోగాలు, కొనుక్కునే జాగాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిప్రజెంటేషన్, ప్రతిదీ 2014 కంటే ఎక్కువే ఉంది కదా. సో దేర్ ఇస్ నో హేట్. తెలంగాణ పీపుల్ మనసులో హేట్ అనేది లేదు. సో మీ రాజకీయాల కోసం లేని విభజనల్ని పుట్టించకండి, దానికి మించి టెర్రరిజం గిరరిజం లాంటి పదాలు అసలు వాడకండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఇది. రాజ్యాంగబద్ధమైన ప్రాంతీయవాదం అన్నది ఎందుకు ఇంపార్టెంటో, నేషనల్ ఇంటిగ్రిటీలో, నేషనల్ యూనిటీలో నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2020లో స్టార్ట్ చేసినప్పటి నుంచి పబ్లిక్లీ చెప్తూనే వస్తున్నాను, యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు, డైవర్సిటీ ఈజ్ యూనిటీ. భారతదేశం ఎందుకు కలిసి ఉంది? మనందరం ఇంత డైవర్స్ కాబట్టే కలిసి ఉంది. అందరూ డైవర్స్ ఉన్నారు, అండ్ ఈ డైవర్స్ పీపుల్ అందరికీ ఈక్వల్ గా హక్కు ఉన్న దేశం పైన. తమిళుడికి, తెలంగాణ వ్యక్తికి, మహారాష్ట్రియన్ కి, యూపీ పర్సన్ కి, మిజోరాం వ్యక్తికి, మణిపూర్ వ్యక్తికి, రాజస్థాన్ వ్యక్తికి అందరికీ ఈక్వల్ హక్కు ఉంది మన దేశం పైన. ఏ
ఒక్కరికి గుత్తెందారి హక్కు లేదు ఈడ. మీ భాషలో చెప్పాలంటే ఎవ్వనయ్యే జాగిర్ కాదు ఇది. అర్థమవుతుందా? సో సెపరేటిజం అన్న తప్పు, కానీ కాన్స్టిట్యూషనల్ రీజనలిజం అన్నది తప్పు కాదు. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్. అగైన్ ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని నేను సెపరేట్ వీడియోలో ట్యాకిల్ చేస్తాను. బట్ ఒకటే చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రజలు తీసుకుంటారు, సహిస్తారు, ఓర్పుతో ఉంటారు. కానీ ఆ ఓర్పుని సహనాన్ని వీక్నెస్ అనుకోకండి ప్లీజ్. వీక్ పీపుల్ డోంట్ ఫైట్ ఫర్ 70 years. వీక్ పీపుల్ డోంట్ సర్వైవ్ 500 years. అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి. అందరూ బతకాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే ప్రజలం మేము. ఎవరికి అన్యాయం జరగకూడదు అని కోరుకునే ప్రజలం మేము. సో అర్థం చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ రాజకీయాల్ని మీ రాజకీయాల వరకే పెట్టుకోండి, మీ పాలిటిక్స్ ని మీ పాలిటిక్స్ దగ్గరనే పెట్టుకోండి. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ మనోభావాల్ని ఇన్వాల్వ్ చేయకండి మీ పాలిటిక్స్ లో ప్లీజ్. అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. తెలంగాణలో ఉన్నది కూడా భారతీయ రాజ్యాంగమే. సో భారతీయ రాజ్యాంగం ప్రకారమే అన్ని విషయాలు జరుగుతాయి. ఈ వీడియోలో ఈ డిస్కషన్ కూడా రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నది అని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రాంతాల్లో జాగీర్లు అనేటివి ఉండేవి. జాగీర్లు అనేవి కట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను కూడా ఉండనియరు. సో దట్ ఈస్ తెలంగాణ. జై తెలంగాణ, జై హింద్.